Uh, Good morning, all of you. Today we are going to discuss about how to activate our health card. So, due to this, మనందరికీ కూడా ఒక హెల్త్ కార్డ్స్ అనేవి వచ్చినాయి. సో ఆ హెల్త్ కార్డ్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది నేను ఒక చిన్న వీడియో చేస్తాను. చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో నేను ఇప్పుడు ఫస్ట్ దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే గూగుల్లోకి వెళ్ళాలండి. నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత me.medibuddy.in అని చెప్పేసి ఉంటుందండి. me.medibuddy.in. ఈ medibuddy.in లోకి వెళ్ళి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలండి. అకౌంట్ని యాక్టివేట్ చేసుకుంటేనే మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అవన్నీ యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది. చాలా మంది ఏంటంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ చూస్తే మీకు ఇట్లా వస్తుందండి. ఇక్కడ చూడండి. సో లాగిన్ యువర్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత యాక్టివేట్ హియర్ అని చెప్పేసి వస్తుంది. సో యాక్టివేట్ హియర్ అనే చోట మనం క్లిక్ చేయాలి. సో యాక్టివేట్ హియర్ అనే చోట మనం క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ నేమ్ అని అడుగుతుందండి. ఇక్కడ నేమ్ అని అడిగితే చూడండి, ఇక్కడ నేను మా కొలీగ్స్ ఎంటర్ చేస్తున్నాను అనేది. కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. అప్పుడే మనకి తర్వాత మనకి బిల్స్ కానీ ఏదైనా క్లెయిమ్ చేసుకునేటప్పుడు కార్డులో మన డేటా ఎలా ఉందో అలా ఎంటర్ చేసినట్టయితేనే అవుతుందండి. సార్ ఓకే, ఫైన్. తర్వాత ఇక్కడ చూడండి ఎంప్లాయీ కోడ్ మెడి అసిస్ట్ ఐడి అని ఉంటుందండి. ఇక్కడ మెడి అసిస్ట్ ఐడి అనేది దాని మీద క్లిక్ చేసుకోవాలి. మనం మెడి అసిస్ట్ ఐడి దాని మీద క్లిక్ చేసుకుని అక్కడ మనకి ఇచ్చిన కార్డు స్టార్టింగ్ ఉంటుంది MEID అని చెప్పేసి. సో అది ఎంటర్ చేయాలి. ఇక్కడ 4060. సో ఐడెంటిఫై మీద క్లిక్ చేయాలండి. సో ఐడెంటిఫై మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ ఏదైతే మనకి హెల్త్ కార్డ్ ఇచ్చిందో ఆల్రెడీ అక్కడ యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి యాక్టివేషన్ అయ్యి వస్తుందండి. సో ఇక్కడ నేను ఐడెంటిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. సో మనకి ఇక్కడ రికార్డింగ్ లో ఇక్కడ మనకి ఐడెంటిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎట్లా వస్తుందండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మన ఒరిజినల్ ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ లో మన ERP-లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి మన పర్సనల్ నెంబర్స్ ఇచ్చుకోకూడదు. ఇక్కడ మన డిపార్ట్మెంట్కి ఇచ్చే మొబైల్ నెంబర్ ఏదైతే అది ఇచ్చుకోవాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది మనకు నచ్చింది ఇచ్చుకోవాలి. ప్రైమరీ మొబైల్ నెంబర్ మాత్రం మనము మన ERP-కి ఏదైతే లింక్ అయ్యే అకౌంట్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మనకి మన డిపార్ట్మెంట్ ఈమెయిల్ ఐడికి ఇచ్చుకోవాలి మనం. ఎందుకంటే మనకి అప్డేట్స్ అన్ని మన డిపార్ట్మెంట్ నుంచి మన ఆ మెయిల్ ఐడిగా వస్తాయి కాబట్టి మన ఏదైతే డిపార్ట్మెంట్ అకౌంట్ ఉందో అది ఇచ్చుకోవాలి. APSSDC.in అకౌంట్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మన పర్సనల్ మెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. ఏదన్నా సరే అది ప్రాబ్లం లేదు. బట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ ప్రైమరీ మెయిల్ ఐడీస్ మాత్రం మన డిపార్ట్మెంట్ లింక్డ్ అకౌంట్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేసాం. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చండి, ఏదైనా సరే అది. ఓకే, పాస్వర్డ్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఈ సెక్షన్ లో మనం ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుందండి. చూడండి ఇక్కడ నార్మల్గా ఇక్కడ చూడండి ఇప్పుడు
మన ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకుంటే ఏదైతే ఇప్పుడు ప్రైమరీ మెయిల్ ఐడి ఇచ్చామో ఇక్కడ చూడండి, మన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుందండి. అండ్ ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అది మీ రెండింటికి ఒకటే వస్తుంది అనమాట. ఈమెయిల్ ఐడికి మొబైల్ మీరు ఎందులో నుంచి అయినా సరే దాన్ని ఎంటర్ చేయొచ్చు. సో మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను నేను. అది మీరు ఈమెయిల్ ఓపెన్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. మొబైల్కి ఈమెయిల్కి సెక్షన్లో మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనేది క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, ఇక్కడ మీరు అకౌంట్ సేవ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు నెవర్ సేవ్ అన్న కొట్టుకోవచ్చు. మీ అకౌంట్ మీ దాంట్లో అయితే సేవ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనం డౌన్కి వెళ్తే ఇక్కడ యాక్టివేట్ నవ్ అని చెప్పేసి వస్తుంది. ఒకటి చూడండి. ఇక్కడ చూడండి యాక్టివేట్ నవ్ అని వచ్చింది కదండి. సో ఈ యాక్టివేట్ నవ్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. మనం యాక్టివేట్ నవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఈ ప్రాసెస్ లో మనకి యాక్టివేట్ అయింది. సో మనం ఇలా చేసుకుంటేనే మన అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. లేకపోతే అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వదు. తర్వాత మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా సరే మనకి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ స్టార్ట్ కన్సల్టేషన్ అని చెప్పేసి మనకి ఫ్రీ కన్సల్టేషన్, ఏ డాక్టర్ అయినా సరే మనం కన్సల్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్రాక్ ఆర్డర్ యువర్ క్లయింట్స్ ప్రొఫైల్ అనేది మనం కదా. సో ఇక్కడ ప్రొఫైల్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దాకా మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రొఫైల్ అప్డేట్ అయింది. అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ అప్డేట్ ఎందుకు అంటే మన ఏదన్నా మనం ఇందులో మెడిసిన్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. తక్కువ రేట్ వస్తాయని చెప్పేసి ఉంది ఇందులో. అండ్ అందులో మనం పాస్వర్డ్స్ కూడా ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మీరు మొబైల్లో కూడా సేమ్ ఇదే ఆర్డర్లో ఇదే ఫార్మాట్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత యువర్ క్లైమ్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మనం ఏదన్నా అక్కడ యువర్ క్లైమ్స్ అన్నది ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏమేమి వేటికి మనం హెల్త్ ఇష్యూస్ కి మనం ఎంత క్లెయిమ్ చేసాం అనేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇది న్యూ అకౌంట్ కాబట్టి దేర్ ఇస్ నో క్లెయిమ్స్ అని చెప్పేసి వస్తుంది నార్మల్ గా అయితే. సో ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మై క్లెయిమ్స్ అనేది ఇక్కడ బ్లాంక్ ఉన్నది. సో బ్లాంక్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఏం క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి డేటా చూపించదు. సో నేను హోమ్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మెడిసిన్, హెల్త్ సిక్స్, మెడిబడి గోల్డ్, ఇది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంటుంది. దీంట్లో మెడిబడి అని కొడితే ఆండ్రాయిడ్ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మన మొబైల్లో కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మన అందరిగా కిందకి వెళ్తే ఇక్కడ ఈ కార్డ్ అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది. దాంతో పాటు ఇక్కడ చూడండి నెట్వర్క్ ఆఫ్, ఇది మనకి ఇంపార్టెంట్ కాలం అనమాట. సో యాక్టివేట్ చేసుకుంటే ఇక్కడ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ అనేది ఇది కనిపిస్తుంది మనకి. సో ఈ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నేను నా లొకేషన్ మన ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కరెంట్ లొకేషన్స్ లో ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయి అనేది డేటా వస్తుంది. నేను అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా అనేది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏం చేస్తున్నానంటే కాకినాడ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. చూడండి, యూజ్ కరెంట్ లొకేషన్ అంటే కాకినాడ అని చెప్పేసి జస్ట్ దానికి అక్కడ టైప్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు కాకినాడలో ఉన్న హాస్పిటల్స్ అన్ని చూపిస్తుందండి. చూడండి, నార్మల్గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను విశాఖపట్నం అని పెట్టాను నేను. సో ఇక్కడ విశాఖపట్నం అని పెట్టాను కదా, ఇక్కడ ఇన్సూరర్ దగ్గర ఇక్కడ మన కార్డు మీద ఉంటుంది చూడండి, కార్డు మీద డీటెయిల్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటుంది, ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. స్టార్టింగ్ లో పైన బ్లూ కలర్ లో ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ హాస్పిటల్ నేమ్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డిస్టెన్స్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. సో జనరల్ గా ఇక్కడ విశాఖపట్నం వచ్చేసరికి చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని చూపిస్తుంది ఇక్కడ. సో ఈ హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా మనము ఏదైతే మనం ఫ్రీగా చెకప్ కానీ ఏదైనా కానీ కార్డు ఉపయోగించి చేసుకోవచ్చు. సో మనం యాక్టివేట్ చేసుకోకపోతే ఈ బెనిఫిట్స్ అన్నిటికీ కూడా మనం దూరం అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ మెడిబడి, మన హెల్త్ కార్డ్ హౌ టు యాక్టివేట్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ హెల్త్ కార్డ్. థ్యాంక్ యూ సో మచ్.